నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన లేఖలో క్రీస్తులో క్రొత్త జీవితం పొందిన విశ్వాసులు ఎలా నడవాలో బోధిస్తూ ఉన్నాడు. 12వ వచనంలో ఉన్నట్లు దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకున్న వారై ఉండి విశ్వాస జీవితం జీవించేవారుగా ఉంటే ఇతరులను క్షమించగలం. సహించడం, క్షమించడం అంటే ఇతరుల బలహీనతలను, తప్పులను తట్టుకోవడం, దానిని ప్రేమతో అంగీకరించడం. క్షమించడం అంటే మరిచిపోవడం, ద్వేషాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమను చూపించడం. క్రీస్తు మన పాపాలను ఎటువంటి అర్హత లేకుండానే క్షమించాడు. కాబట్టి మనం కూడా ఇతరులను నిబంధనలేమీ లేకుండానే క్షమించాలి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు శిలువపై తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము అన్న మాట క్రైస్తవ క్షమాపణకు పునాది. విశ్వాసులుగా క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు క్షమించడం అనేది మన సహజ స్వభావం అవుతుంది. మనం ఇతరులను క్షమించినప్పుడు మన హృదయం స్వస్థత పొందుతుంది. ఈ లక్షణం మన ఆత్మీయ అభివృద్ధికి అత్యవసరమైన లక్షణం. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు వెంటనే ప్రతీకారం చేయకుండా క్షమించడానికి సిద్ధపడే మనస్సు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మనము క్షమించే వారంగా లేకపోతే దేవుడిచ్చే క్షమాపణను పొందలేం. క్షమించే మనసు గలవారు క్రీస్తులో స్వేచ్ఛను కలిగి నడుచుకోగలరు. క్రైస్తవులుగా క్రీస్తు మనకు చూపిన క్షమ, ప్రేమను మనం కూడా ఇతరులకు చూపే గుణాన్ని మన వ్యక్తిత్వంలో అమర్చుకోవాలి. ఆమేన్.